మెగా డిఎస్సీలో జరిగిన అవకతవకలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు ప్రకారం ఈ నెల 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు పార్టీ విద్యార్థి విభాగం పట్టణ అధ్యక్షుడు నిట్టా వంశీ బాలభాస్కర్ తెలిపారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిట్టా వంశీ బాలభాస్కర్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహించిన మెగా డిఎస్సీ అర్హులైన అభ్యర్థుల పాలిట అద్దాగా డిఎస్సీగా గుర్తు చేశారు. స్పోర్ట్స్ కోటా పేరుతో అయిన వాళ్లకు టీచర్ పోస్టుల్ని అమ్ముకున్నారని ఆరోపించారు. ఇందుకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిఎస్సీ నిర్వహణపై సీబీఐ విచారణకు ఆదేశించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు గుర్తు చేశారు. ఆ క్రమంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 6వ తేదీన స్థానిక మార్కెట్ సెంటర్ వద్ద పార్టీ విద్యార్థి యోజన విభాగాల సంయుక్త నిర్వహణలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నామని వివరించారు. రిలే దీక్షల్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అక్కిదాస్ కిరణ్ కుమార్, జాగీర్, శశి, ప్రణీత్, సన్నీ, విఘ్నేష్, సునయ్, షణ్ముఖ్, చైతన్య, సూర్య, హోసన్న, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మా అన్నాపతిని శివకుమార్ గారి నాయకత్వంలో ఇవాళ ఈ మెగా డిఎస్సీ మీద జరిగినటువంటి అవకతవకల గురించి మరి కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మొన్న 4వ తారీఖు ఆయన ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి టౌన్ హాల్ మీటింగ్ కండక్ట్ చేసి దీనిలో జరిగినటువంటి అవకతవకల గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా రేపు 6వ తారీఖు నుంచి మరి 9వ తారీఖు వరకు కూడా వరుస రిలే నిరాహార దీక్ష కార్యక్రమాలు మరి రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ చేపట్టింది. దీనిలో భాగంగా మన తెనాలి నియోజకవర్గంలో కూడా మున్సిపల్ బిల్డింగ్ వద్ద ఉన్నటువంటి గాంధీ విగ్రహం వద్ద ఈ రిలే నిరాహార దీక్ష అనేది విద్యార్థులతో యువజన విభాగ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 6వ తారీఖు వచ్చేసరికి కొల్లిపర మండలం వాళ్ళు కొల్లిపర మండల విద్యార్థి విభాగం మరియు యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగింది. 7వ తారీఖు 1 నుంచి 20వ వార్డు సంబంధించిన విద్యార్థులు యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగింది. అదేవిధంగా 8వ తారీఖు తెనాలి మండలం ఆధ్వర్యంలో జరిగింది. అదేవిధంగా 9వ తారీఖు 20 నుంచి 40 వార్డుల్లో మరి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మరి నారా లోకేష్ గారు విద్యా శాఖ మంత్రి మన ఆంధ్రప్రదేశ్, ఆయన గారి ఆధ్వర్యంలో ఈ డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలను బట్టి మరి ఎలా అయితే కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ గారు మరి తప్పును ఒప్పుకొని ఎలా అయితే రాజీనామా చేశారో ఆయన కూడా రాజీనామా చేసి ఆయన పదవికి ఆయన పార్టీకి హోందాతనంగా నిలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ బాకీలు అట్లాగే ఉన్నాయి. ఇప్పటి వరకు సర్టిఫికెట్లు కాలేజీలో ఉండిపోయి ఇవాళ స్టూడెంట్స్ జొమాటోలో మరి ర్యాబిటోల్లో పనిచేసుకుంటున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అలాగే ఇవన్నీ కూడా పరిష్కరించాలి. మరి అమ్మఒడి చూస్తే ఇవాళ డబ్బులు జమ అయినటువంటి వ్యక్తులు స్టూడెంట్స్ తల్లిదండ్రులు చాలా తక్కువ. డబ్బులు చూస్తే ఒక్కొక్కరికి 5,000, ఒక్కొక్కరికి 4,000, ఒక్కొక్కరికి 7,000 పడ్డటువంటి వైనం. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే తెనాలి అన్నాపతిని శివకుమార్ గారి ఆధ్వర్యంలో 6, 7, 8, 9 నిర్వహించబోయే రిలే నిరాహార దీక్షకు యావత విద్యార్థి యువత మొత్తం పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.